హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ హైడ్రా ఫేషియల్ వీడియో తీసుకొచ్చానండి. మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. హైడ్రా ఫేషియల్ చేసే ముందు మనము క్లిన్జింగ్ మిల్క్తో క్లీన్స్ చేసేసుకోవాలండి ఫేస్ని. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఫేషియల్ కూడా చేశానండి తనకు హైడ్రా ఫేషియల్తో పాటు. సో ఆ ఫేషియల్ వచ్చేసి N+ అనేది ఫేషియల్ కిట్ ఉంటుంది. ఆ ఫేషియల్ కిట్తో నేను ఫేషియల్ చేశానండి. క్లిన్జింగ్ మిల్క్ అయిన తర్వాత క్లీన్ చేసేసి స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసేసిన తర్వాత స్కిన్ స్క్రబ్బర్ టూల్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ టూల్తో ఇలా మనము జెంటల్గా మొత్తం ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసేసుకోవాలి. ఏదైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత మనం క్లీన్ చేసేసేయాలి టిష్యూతో. క్లీన్ చేసేసిన తర్వాత ఇలా యాబ్రేషన్ ఉంటుంది కదా, బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా అంతా మొత్తం స్కిన్లో ఉన్న బ్లెమిషెస్ అవన్నీ కూడా ఈ టూల్తో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో దీన్ని మనం వ్యాక్యూమ్ లాగా క్లీన్ చేసేసుకోవాలి. దీంతోనే మనకు మెయిన్ ఇదే అండి. సో దీంట్లో ఏంటంటే మనం ABC అనేది సిరమ్స్ ఉంటాయి. ఆ సిరమ్స్ మనం అక్కడ మెషిన్లో అడ్జస్ట్ చేస్తూ ఒకసారి ఏ పైన పెట్టాలి. సో అలా దాంతో చేసేసాలి. ఆ సిరమ్ ఇన్ఫ్యూజ్ చేసి స్కిన్లో, సో ఆ సిరమ్తో చేయాలి. నెక్స్ట్ B, తర్వాత C, మళ్ళీ D కూడా ఉంటుంది. D అంటే వాటర్. సో ఇక్కడ మనం సిరమ్స్లో మినరల్ వాటరే యూస్ చేయాలండి, నార్మల్ వాటర్ యూస్ చేయకూడదు. సో ఇలా మనం ఈ టూల్తో మొత్తం చేసేసుకున్న తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫేషియల్ స్టెప్స్లో మసాజ్ స్టెప్ ఉంటుంది కదా. సో స్కిన్ మసాజ్ క్రీమ్ తీసేసుకొని కొంచెం జెంటల్గా మసాజ్ చేయాలి. ఒక 5 to 10 minutes మసాజ్ ఇవ్వాలి మాన్యువల్గా హ్యాండ్స్తో. హైడ్రా ఫేషియల్ అనేది కొత్తదేం కాదండి. యాక్చువల్లీ ఇంతకుముందు మనకు అల్ట్రాసానిక్ అలా కొన్ని టూల్స్ ఉండేవి అనమాట. ఆ టూల్స్ ఇప్పుడు అన్నీ కలిపి హైడ్రా ఫేషియల్ అని 7-in-1గా వచ్చింది. ఇక్కడ నేను మసాజ్ చేసేసిన తర్వాత ఆ మసాజ్ క్రీమ్ అనేది రిమూవ్ చేయకుండా దానిపైన ప్యాక్ అనేది అప్లై చేస్తున్నానండి. ఈ ప్యాక్ ఒక 10 to 15 minutes వరకు అలాగే ఉంచేసి రిమూవ్ చేసేసేయాలి. నార్మల్ ఫేషియల్ కన్నా హైడ్రా ఫేషియల్లో డిఫరెన్స్ చాలా తెలుస్తుందండి. ప్యాక్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత జెల్ ఉంటుంది. జెల్ నార్మల్గా ఫేస్ పైన అప్లై చేసి వైబ్రేషన్ ప్రోబ్ ఉంటుందండి, అల్ట్రాసానిక్ అని కూడా అంటారు. సో దీంతోనే జెంటల్గా అలా మనము సర్క్యులర్ మోషన్లో అక్కడ మనము సెట్టింగ్ కూడా పెట్టేసుకోవాలండి. సెట్టింగ్ పెట్టేసుకొని సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా కూడా కొద్దిసేపు మనం అలా వాళ్ళకు ప్రోబ్తో చేయాలండి. 5 minutes 10 minutes అలా చూసుకొని అక్కడ సెట్టింగ్ పెట్టేసుకొని దాని ప్రకారంగా చేసుకోవాలి. హైడ్రా ఫేషియల్లో యూజ్ ఏంటి అంటే మన స్కిన్ బ్లెమిషెస్ ఉన్న పిగ్మెంటేషన్, స్కిన్ లిఫ్టింగ్ కూడా చేస్తుంది. అండ్ ఏదైనా వ్రింకిల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట హైడ్రా ఫేషియల్ చేసుకోవడంతో. అల్ట్రాసానిక్ ప్రోబ్ అయిపోయిన తర్వాత ఇది స్కిన్ లిఫ్టింగ్ ప్రోబ్ అని అంటారండి. సో స్కిన్ లూజ్ ఉన్నాక అలా ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఏది ఉన్నా దీంతో వెళ్ళిపోతుందండి. సో ఇది కూడా సేమ్ మనము ఒక 5 to 10 minutes అలా సర్క్యులర్ మోషన్లో ఆర్ స్కిన్ లిఫ్టింగ్ ఇలా చేస్తూ మనము ఈ టూల్ని యూజ్ చేయాలి. హైడ్రా ఫేషియల్ 1 time చేసేసుకొని రిజల్ట్ రావాలంటే రాదండి. సో ఇది 2 or 3 sessions చేయించుకోవాలి. అంటే కంపల్సరీ అని ఏం కాదండి, చేయించుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఏదైనా ఒక్కసారికి తెలీదు కదా. సో కొంతమంది భయపడుతుంటారు ఇది కరెంట్ ఎలక్ట్రిక్ టూల్స్ అని. సో అలా భయపడాల్సింది ఏమి ఉండదండి. చేయించుకొని చూడండి, చేయించుకున్న వాళ్ళు ఇట్స్ బెటర్. నార్మల్ ఫేషియల్ కన్నా ఇది 5 times బెటర్.
నెక్స్ట్ జెంటల్గా హ్యాండ్స్తో కూడా మాన్యువల్గా మసాజ్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా పెట్టండి. సో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. హెయిర్ ఫేషియల్ ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు నేను ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మాది పార్లర్ వచ్చేసి రామంతపూర్లో ఉందండి, శ్రీనివాసపురంలో. నేను స్టార్టింగ్ ఫ్రెండ్లీ బడ్జెట్తోనే స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ నేను మోల్డ్ మాస్క్ యూజ్ చేశానండి. ఈ మోల్డ్ మాస్క్ అనేది ఫేస్ పైన థిక్గా అలా వుడెన్ స్పాచులా ఉంటుంది కదా, వుడెన్ స్పాచులాతో మొత్తం అప్లై చేసేసి, మోల్డ్ మాస్క్ వలన యూజ్ ఏంటంటే స్కిన్ అనేది టైట్నింగ్ ఉంటుందండి, హోల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. సో మోల్డ్ మాస్క్ చాలా యూస్ఫుల్ అండి. అలా ఐస్ పైన టిష్యూ పెట్టాలండి. టిష్యూ పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఇది లెడ్ మాస్క్ ఏదైతే ఉందో ఆ లెడ్ మాస్క్ అలా ఫేస్ పైన పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 15 minutes అలా టైమర్ ఇచ్చేసి అలాగే ఉంచేసి తీసేసేయాలి. ఇక్కడ మనం ఈచ్ ప్రాప్తోని ఏదైతే మనం ఫేస్ పైన చేస్తామండి అవన్నీ కూడా అక్కడ మనకు సెట్టింగ్స్ ఉంటుంది, టైమర్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఫస్ట్లో మనము కొంచెం తక్కువ టైం పెట్టాలి, తర్వాత కొద్దిగా ఎక్కువ పెంచాలన్నమాట. సో అలా మెల్లిగా పెంచుతూ పోవాలి. అలా అని ఫస్ట్ చేసేటప్పుడు క్లయింట్కి అలా ఎక్కువ సెట్టింగ్స్ ఎక్కువ పెట్టేసి అలా చేయకూడదు. సో స్టార్టింగ్లో కొంచెం తక్కువ పెట్టండి, 5 అలా తీసుకోండి పాయింట్, తర్వాత కొంచెం పెంచండి, అలా పెంచుకుంటూ వెళ్ళాలి. 15 minutes తర్వాత మోల్డ్ మాస్క్ తీసేసి కూల్ హ్యామర్ అని ఉంటుందండి, ఈ కూల్ హ్యామర్ ఫేస్ పైన అలా ప్రెస్ చేస్తూ అలా కూల్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దీనివల్ల పోల్స్ ఏమైనా ఓపెన్ అయినా క్లోజ్ అవుతుంది. అండ్ స్కిన్ పైన మనం ఇందాకంతా అలా టూల్స్ యూజ్ చేస్తాం కదా, అలా కూల్నెస్ అంటే రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఎండింగ్లో లాస్ట్లో మనం ఇలా గన్ ఉంటుందండి, ఆ గన్లో మనం ఏదైనా సిరం అలా యాడ్ చేసేసి మనం ఫేస్ అంతా కూడా ఇలా సర్కులర్ మోషన్లో అప్లై చేయాలి. సో క్లయింట్కి చెప్పాలి ఒక 6 hours వరకు ఫేస్కి సోప్ అలా ఏమి యూజ్ చేయొద్దని చెప్పాలండి. సో ఇది సెకండ్ సెషన్ వచ్చేసి 30 days or 20 days గ్యాప్ ఉండాలి. సో ఇలా మనం ఒక 2 or 3 times చేసుకుంటే మన ఫేస్ పైన రిజల్ట్ అనేది తెలుస్తుందండి. తిను నా క్లయింట్, ఇది తను సెకండ్ టైం చేస్తున్నానండి నేను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.